హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బ్యాగులు ఇవన్నీ చూపిస్తున్నాను. ఈరోజు మేమైతే యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నామండి. సాటర్డే నైట్ నిద్ర చేసేసి సండే ఈవినింగ్కి అలా వద్దామని అయితే బయలుదేరి వెళ్ళామండి. 9:30కి అలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 11 అలా అయింది. రూమ్స్ దొరుకుతాయో దొరకవని చాలా టెన్షన్ ఉందండి. రూమ్ అయితే దొరికింది. అబ్బా, టెంపుల్ చూసారా నైట్ లైటింగ్కి కానీ ఎలా ఉందో అస్సలు ఒక క్షణం అలా ఆగిపోయి చూసానండి. అంత బాగుంది. ఇంక ఇక్కడికి వచ్చేసి రూమ్ తీసుకున్నాక నేను అంటే బయట ఫుడ్ ఎందుకులే అని ఇంట్లోనే అన్నీ చేసేసుకున్నాను. గారెలు, బూరెలు, పులిహోర అక్క చేసుకొచ్చింది, నేను చేసుకున్నాను. పన్నీరు పులావ్ చేసాను, పన్నీర్ కర్రీ అవన్నీ చేసుకొని వెళ్ళాము. అక్క కూడా కొన్ని ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చింది. ఇక్కడైతే అందరం ఇంకా రూమ్లోకి వచ్చేసి భోజనం అయితే చేసామండి. చాలా టైం అయిపోయింది, 12 అయిపోయింది అనమాట. తినేసరికి చాలా ఆకలి మీద ఉన్నారు పిల్లలు కూడా. ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి తినేసి పడుకున్నామండి. కొత్త ప్లేస్ కదా, నిద్ర పడలేదు, నేనైతే పనుకోలేదు. అబ్బా, తెల్లవారుజామున చూడండి 5కి ఎంత బాగుందో అసలు. 5కి అలా లేచి ఇంక అందరం స్నానాలు అయితే చేసేసుకొని రెడీ అయితే అయిపోయామండి. చాలా చలిగా ఉంది పొద్దున్న అయ్యేసరికి. ఇంకా పైకి అయితే వచ్చేసామండి యాదగిరిగుట్టకి. 6 కల్లా పైన ఉన్నాము. చాలా బాగా అయింది దర్శనం. మటుకు ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాము. చాలా తొందరగా 9:30 కల్లా దర్శనం అయితే చేసేసుకున్నాము. నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానో, మనకి యాదగిరిగుట్ట డెవలప్ చేసిన దగ్గర నుంచి మా వారిని అడుగుతున్నా తీసుకెళ్ళామని. మొత్తానికి అయితే ఇప్పుడు తీసుకొచ్చారనమాట. అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకు. అలా యాదగిరిగుట్ట వచ్చేసరికి ఎంత బాగుందో. నేను ఎప్పుడో 15 ఇయర్స్ ముందు చూసానండి, మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నా. చాలా బాగా నచ్చింది నాకు. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా అక్కడైతే చూసేసుకొని వేరే పని మీద కూడా వెళ్తున్నాం. ముందైతే సురేంద్రపూర్ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యామండి. ఇంకా సురేంద్రపూర్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మేము తిరిగాయి, అందుకే త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే సురేంద్రపూర్ అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. ఎందుకంటే నానమ్మ చనిపోయినాక మేము నిద్ర చేయాలనే అనుకున్నాము. అందుకే మేము సాటర్డే నైట్ వచ్చి నిద్ర చేసాము. ఇక్కడేనండి మేము తీసుకుంది సత్యం అది హోటళ్ళు. 1000 ఏమో తీసుకున్నారు రూమ్కి. 2000 కట్టించుకున్నారనమాట. డిపాజిట్ చేయాలట 1000 రూపీస్. అయితే అందుకనే అక్కడ చాలా బాగుంది. రూమ్ కూడా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ చాలా బాగుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసి బయలుదేరుతున్నామండి. ఇంకా మేము సురేంద్రపూర్ వెళ్ళడానికి. ఇంకా లాస్ట్ అని వీడియో అయితే తీసుకున్న యాదగిరిగుట్ట మొత్తము. బయట అయితే ఫుడ్ మేమైతే ఏం తీసుకోలేదు. నైట్ తెచ్చుకున్నవే ఇంకా చపాతీలు, పూరి అవి కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట. అవే ఇంకా పిల్లలకి అవి పెట్టేసాను. తినేవాళ్ళు తిన్నారు. పొద్దున్నే అయ్యేసరికి 9:30కి అలా తినబుద్ధి అయితే కాలేదు. టీ తాగదామన్నా కూడా టీ కూడా తాగలేదండి. అంటే ఆ సంతోషంలో ఆకలి కూడా అవ్వలేదు నాకు. ఇక్కడికైతే ఇంకా చూసారా, ఇక్కడ సురేంద్రపూర్ అయితే వచ్చేసామండి మేము. చాలా బాగుంది యాదగిరిగుట్ట కూడా. ఎంత బాగా నచ్చిందో. నేనైతే ఇప్పటి నుంచే అడుగుతున్నానంటే మా వారిని చెప్తున్నాను కదా, ఒక 15 ఇయర్స్ నుంచి ఒక్కసారైనా తీసుకెళ్ళాను. మొత్తానికి అయితే మా నాయనమ్మ అంటే ఇంక ఆమె పని మీద అయితే వచ్చామన్నమాట. ఆ పని అవన్నీ చూసుకుందామని. అవి ఏంటివో మీకు ముందు వీడియోస్ కూడా ఇంకెక్కడెక్కడికి వెళ్తున్నామో ఏంటో అవన్నీ కూడా ఇంకొక వీడియో అయితే పెడతాను. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉంది. వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే అస్సలు ఎంత బాగా నచ్చిందో. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఇందులో అయితే ఒక్క వీడియోతోటి ఇక్కడ వరకు అయితే పెట్టేస్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకు ఈ సురేంద్రపురి కూడా. అదేంటో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒకటి అయితే అంటే ఏదో ఒకటి ఇంకా ఎప్పుడు వెళ్దాం అనుకుంటే అది డీలే అయిపోతూనే ఉంది. ఇక్కడైతే అంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. ఎందుకంటే చెప్పాను కదా,
నాయనమ్మ చనిపోయినాక ఇంక నిద్ర చేయాలని అయితే అనుకున్నాం అనమాట. సాటర్డే నైట్ అందుకే వచ్చాము మేము. ఇక్కడ అక్క వాళ్ళ బాబు వాళ్ళిద్దరు అనమాట, చిన్న బాబు పెద్ద బాబు, ఇంకా మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు కలిసి అయితే వచ్చామండి. చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసాం. దర్శనం అయితే అస్సలు నాకైతే చెప్తున్నాను కదా, యాదగిరిగుట్ట చూడంగానే ఆ నైట్లో ఆ టెంపుల్ లైటింగ్ నాకైతే అస్సలు ఎంత బాగా నచ్చిందో అంత బాగుంది. ఇక్కడైతే సురేంద్రపూర్ వచ్చామని చెప్పాను కదా, టికెట్స్ అవి అయితే తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి అండి. నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి.